అందరికీ ఆత్మ వందనాలు. అందరికీ నమస్కారం. శుభోదయం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అంటే మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. రైట్. ఐ థింక్ మాస్టర్స్ ఇంకా జాయిన్ అయినట్లేదు కొంతమంది. మోస్ట్లీ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండి ఉండొచ్చు, లేదంటే అర్లీగా కదా. అర్లీగా అంటే నిన్న తెలియజేశాం కదా, ఆల్రెడీ తెలియజేశాం నిన్న. రైట్. కొంత కొంతమంది ఇంకా జాయిన్ కావలేదు, కానీ మనం స్టార్ట్ చేద్దాం. రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇది. ద లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలా అద్భుతమైన విషయం. యాక్చువల్గా అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మన జీవితంలో కూడా మనం ఎన్నో విషయాలను ప్రతి రోజు కూడా ఆకర్షిస్తూ ఉంటాం మన వైపు. ఒకసారి ఆ ఆకర్షణలోనే అంటే మనం ఆకర్షించే దాంట్లో లోపం ఉంటే మనకు సమస్యలు ఎదురవుతాయి, అవును కదా. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి? ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దాన్ని మేనిఫెస్ట్ చేస్తాం కదా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఆకర్షిస్తూ ఉంటామో మన జీవితంలో, సో ఈ మ్యాజిక్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ఆ మ్యాజిక్, ఇది నిజంగా మ్యాజిక్కే, లాజిక్ కాదు, మ్యాజిక్. సో ఈ మ్యాజిక్ వెనక ఉన్న సైన్స్ ఏంటి మనం తెలుసుకోవాలి క్లియర్గా. ఇది మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో కూడా మనకు ఇష్టమైనటువంటివి, మనకు కావాల్సినటువంటివి, మనం కోరుకున్నటువంటి సాధించుకోవచ్చు. ఓకే, అంతే. అంత సులభమైనటువంటి టెక్నాలజీ ఇది. ఆ టెక్నాలజీ ఏంటంటే ప్రతిదానికి ఆ టెక్నాలజీ వెనుక మనం ఇటీవల కాలంలో మనంతా కూడా భౌతిక శాస్త్రం వైపు మనం ఎక్కువగా మొగ్గు చూపుతాం. అంటే భౌతిక శాస్త్రం చెప్తే మనకు అది బాగా అర్థమవుతుంది. అదే మన సనాతన ధర్మము, వేదాలు ఇవన్నీ అలా ఇలా చెప్పాయి అలా చెప్పాయి అంటే మనం వింటామే కానీ దాన్ని నిజంగా నమ్మేటువంటి అవకాశం ఉండదు. నమ్మడానికి ఏం కావాలి మనకంటే సైన్స్ కావాలి కదా. ఇటీవల కాలంలో ప్రతిదీ కూడా అంతే. ఏది కూడా సైన్స్ చెప్తే ఎస్ అంటాం. అదే మనకిన వేదాలు ఇట్లా చెప్పాయి, ఉపనిషత్తులు ఇలా చెప్పాయి, మన సనాతన గ్రంథాలు ఇలా చెప్పాయి, స్క్రిప్చర్స్ ఇలా చెప్పాయి అంటే ఓకే, అవునా, ఉండొచ్చు అని అంటారు. ఉండొచ్చు అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా కదా. అయితే అదే మనకిన సైన్స్ చెప్పింది అంటే, సైన్స్ అంటే భౌతిక శాస్త్రం చెప్పింది అంటే గుడ్డిగా మనం నమ్మేస్తాం కదా. సో అందుకని అయితే దాంట్లో కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు కూడా ఎదుర్కొంటున్నాం అవి చెప్పేటువంటి దాంట్లో. కానీ కొన్ని ఖచ్చితంగా కూడా మంచివి కూడా ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో భౌతిక శాస్త్రము, మన వేదాలు అయితే మనకు తెలియకుండానే మనము ప్రతిరోజు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనము పొందుతూ ఉంటాము. అట్ ద సేమ్ టైము మన వేదాల్లో, మన చెప్పాలంటే మన గ్రంథాల్లో, సనాతన గ్రంథాల్లో, ఉదాహరణకి భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణుడు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా ఆ అన్ని విషయాలను భౌతిక శాస్త్రం తర్వాత చెప్పింది. అంటే మన వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ చెప్పారు, కృష్ణ భగవాన్ చెప్పారు. అయితే వాటన్నింటి మళ్ళీ తిరగా చూస్తే రీసెంట్గా భౌతిక శాస్త్రం అదే దాన్ని అర్థం చేపించే దాంట్లో ప్రయత్నం చేశారు. అయితే ఖచ్చితంగా మంచి విషయమే. అట్లాంటి విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. ఓకే, రైట్. సో సైన్స్ బిహైండ్ అంటే ఈ యొక్క ప్రతి ఒక్క దానికి అంటే ఈ మ్యాజిక్ వెనక ఒక సైన్స్ ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు అది అర్థం అవుతుందో, అంటే మనకు అర్థం కాకపోతే మనం మ్యాజిక్ అంటాము, అవునా కదా. అర్థం కాకపోతే దాన్ని ఏమంటాం? మ్యాజిక్ అంటాం. ఒకవేళ అది అర్థం అయిందనుకో ఆ మ్యాజిక్ గురించి, దాన్ని మనం సైన్స్ అంటాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఒకప్పట్లో మన ఊర్లలో ఆ, ఎట్లా అంటే ఆ, ఈ మెడిసిన్ ఇచ్చేటువంటి వాళ్ళు అంటే మనకు చెప్పాలంటే ఒక నాటి వైద్యులు అని చెప్పొచ్చు. నాటి వైద్యులు మెడిసిన్ ఇస్తే ఎన్నో రోగాలు తగ్గేటివి. ఓకే. అప్పుడు అదంతా మనం ఏమనుకున్నామంటే అది మ్యాజిక్ అనుకున్నాం. అప్పటికి అర్థం కాలేదు యాక్చువల్గా కదా. సో అదే వస్తూ 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 మనకు ఈ సైన్స్ ఆఫ్ మెడిసిన్ డెవలప్ అయ్యే కొద్దీ, ఓకే, అప్పుడు మనకు అది మ్యాజిక్ అనిపించలేదు, ఒక సైన్స్ అనిపించింది. అంటే ప్రతి ఒక్కటి అంతే. ఒకప్పట్లో అది మనకు మ్యాజిక్గానే అనిపిస్తుంది, అది తెలియదు కాబట్టి. అది మనకు వేదాలు వీటి ద్వారా వచ్చింటుంది, దాన్ని మనం అలవాటు చేసుకుంటాం.
అది వస్తూ వస్తూ మనకు అర్థమయ్యే కొద్ది దాన్ని సైన్స్గా అది మనం భావిస్తాం. సో ఆ, ఉదాహరణకి మనకి ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల కిందట ఒక మొబైల్ ఫోన్ వస్తుంది, దాంతో మీరు ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఎక్కడికైనా మాట్లాడొచ్చు అంటే అప్పట్లో అది నమ్మే శక్యమే కాదు. కానీ ఈరోజు మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అవును కదా? సో అట్లా. సో ఈ విధంగా అంటే ఇదేమైంది, టెక్నాలజీ అనేటువంటిది అప్పట్లో మనకు అస్సలు అర్థం కాలేదు. అది ఇప్పుడు ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి మన చేతిలోకి వచ్చిందో ఇప్పుడు మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాం. అవును కదా? ఈ ప్రపంచంలో ఎవరికి కావాలన్నా మాట్లాడొచ్చు. మరి అప్పుడు ఒకప్పుడు అది అభూత కల్పన. అంటే ఇది ఏదో ఊరికే చెప్తున్నారు, ఇది సాధ్యం అవుతుందా, ఇది అవ్వదులే అని అనిపించేటువంటి విషయము ఈరోజు సాధ్యమైంది కదా. అంటే ఈ విధంగా అప్పుడు మ్యాజిక్ కనిపించిన ఇప్పుడు అది ఏమవుతుంది, సైన్స్గా తయారవుతుంది. అది అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఒక విషయం చెప్పాను అనుకోండి. ఏమనంటే ముందు ముందు రోజుల్లో మీకు ఏం కావాలో అది డైరెక్ట్గా మీరు బ్రెయిన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు చదివేది ఇదివేది ఇంకేం ఉండదు అని అని చెప్పాను అనుకోండి. మీకు ఏమనిపిస్తుంది, ఇదేదో ఒక అభూత కల్పన చెప్తున్నట్టున్నారు, ఇది సాధ్యం కాదులే అని అంటే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇది ఒక మ్యాజిక్ ఏమో, అంటే ఇది మ్యాజిక్ ఏమో అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా ఏమైందంటే అది కొన్ని రోజులు పోయిన తర్వాత ఓకే, అదేమైందంటే మళ్ళీ సైన్స్గా మన ముందుకు వచ్చే తీరుతుంది అది. కావాలంటే చూడండి, గమనించండి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతా ఉంది. ఓకే, ఇవన్నీ డెవలప్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఎన్నో విషయాలు మనం ఒకప్పుడు కాదు అనుకున్న విషయాలు ఇప్పుడు అవుతుంటాయి. ఓకే, అలాగా అందుకే ఏం చెప్తారంటే ఈరోజు మ్యాజిక్, రేపు సైన్స్. అర్థమైందా? ఈరోజు మ్యాజిక్, రేపు సైన్స్. అంటే నిన్నటి నిన్నటి మ్యాజిక్ ఈరోజు సైన్స్ అయింది. ఓకే, ఈరోజు మ్యాజిక్ రేపటి సైన్స్ అవుతుంది. ఈ ఈ యొక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. అంటే నిన్నటి మ్యాజిక్ నిన్న మ్యాజిక్గా ఉండింది, ఈరోజు సైన్స్ అయింది. మళ్ళీ ఈరోజు మ్యాజిక్ రేపు సైన్స్ అయి తీరుతుంది అనేది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఎస్టర్డేస్ మ్యాజిక్ ఈజ్ టుడేస్ సైన్స్ అండ్ టుడేస్ మ్యాజిక్ ఈజ్ టుమారో సైన్స్. అంతే. సో ఆ విధంగా ఖచ్చితంగా మీకు ఆ అనుభవానికి వచ్చి తీరుతుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే దానికి వెనకున్న సైన్స్ ఏంటి అంటే అది మ్యాజిక్ అంటూ కాదు, ఖచ్చితంగా ఒక నిజమైన సైన్సే. ఈ విషయాన్ని మన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎన్నో వేల సంవత్సరాల కింద మాట్లాడారు. ఇవన్నీ కూడా ఇంకోటి, మనం ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. స్కూల్ లెవెల్లోనే చదువుకునే వాళ్ళం, చదువుకున్నాం కూడా. అయితే అప్పట్లో అది గమనించలేదు మనం ఈ విషయాలన్నీ. ఏది ఈ యొక్క సైన్స్ అంటే మన ఫిజిక్స్ వాటిలో మనం చదివేవాళ్ళం, శక్తి గురించి వీటన్నిటి గురించి. అయితే మనం గమనించలేదు. అయితే వీటన్ని విషయాన్ని ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. సో దాన్ని మనం ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఒక ఉదాహరణ ఈ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసినటువంటి ఒక ఉదాహరణ ద్వారా, అంటే ఒక వ్యక్తికి జరిగిన అనుభవం ద్వారా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ సైన్స్కు పోయే ముందు, సైన్స్ తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్ సైన్స్ ఏంటి, ఫిజికల్ సైన్స్లో ఎలా వర్క్ అయింది అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఉదాహరణ. ఒక అతని పేరు రాహుల్ అని ఉన్నాడు. అతను వచ్చేసి యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాలి. అయితే మాస్టర్ డిగ్రీ కోసం యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాలి. వీసా రిజెక్ట్ అయింది. ఆ వీసా రిజెక్ట్ అయింది, అతనికి హోప్ పోయింది కంప్లీట్గా. అంటే ఇంకా అది రాదు అనేటువంటి హోప్ అనమాట. యుఎస్ ఎంబాసీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు గెట్ ద వీసా. సో అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ను తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత సో ఆ, ఇది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఎస్పెషల్లీ ఇది నేర్చుకుంటున్నప్పుడు అతనికి చాలా సైంటిఫిక్ అనిపించింది. నేర్చుకున్నాడు. తర్వాత ప్రతి ఒక్క టెక్నిక్, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఇంకా చెప్పుకోబోయేటువంటి ముందు ముందు చాప్టర్స్లో చాలా వస్తాయి. అంటే ఈ యొక్క టెక్నిక్ చాలా వస్తాయి. సో అవి అప్లై చేశాడు. అప్లై చేయగానే మిరాకిల్ ఏమంటే మొత్తం నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో యుఎస్ వీసా వచ్చేసింది ఆయనకి. యుఎస్ వీసా రావడం ఒకటే కాదు, అది రావడం ఒకటే కాకుండా అక్కడికి పోయాక మంచి అడ్మిషన్ కూడా యూనివర్సిటీలో దొరికేసింది. అయితే అటన్నింటికి కూడా ఏం చేశాడు తెలుసా, అతను ప్రతిరోజు ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అప్లై చేస్తూ వచ్చాడు. అంతే, ఇంకేం చేయలేదు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షను సో ఒక రకంగా అతని ఆ లైఫ్లో పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, లైఫ్ స్టైల్గా తయారు చేసుకున్నాడు అనమాట. సో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాడు. సో అదే విధంగా ఎంతోమందికి వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నేర్పించాడు. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది చూస్తే, సో ఇది ఎలాంటిదంటే ఆ, ఒక రకంగా సైన్స్, అంటే సైన్స్ ఇది పక్క ఒక సైన్స్ లాగానే వర్క్ చేస్తుంది.
ఆ సైన్స్ అనేది అతను నేర్చుకుని అందరికీ నేర్పించడం స్టార్ట్ చేశాడు. సో ఇది ఆయన యొక్క రియల్ ఎగ్జాంపుల్, అంటే ఒక ఆయనకు జరిగినటువంటి అనుభవం ఇది. యాక్చువల్ చెప్పాలంటే ఒక వ్యక్తికి, రాహుల్ అనే వ్యక్తికి, అదేవిధంగా మనకు కూడా మన జీవితంలో కూడా దీన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సైన్స్ ఏంటి, దాని వెనక ఉండే సైన్స్ చూద్దాం. సో మనకు ఆశ్చర్యమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనము స్కూల్ లెవెల్లో చదువుకున్నాము అంటే. కానీ మనం దాని గురించి ఎక్కువ వరి అయ్యదు, మనం దాన్ని తెలుసుకుందాం నెక్స్ట్ ఎట్లా అయినది, ఈ యొక్క ఎలా వర్క్ చేస్తుంది, ఆ? సో ఏ విధంగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని మనం చూద్దాం. ఇప్పుడు ఫిజిక్స్లో మనం ఒక విషయం నేర్చుకున్నాం మనం అందరం కూడా, ఏంటంటే సో మన చుట్టూ ఏదైనా ఒకటి ఉందంటే అది ఏంటి అంటే ఒక పదార్థం అనుకుందాం, దాన్ని మ్యాటర్ అంటాం. మ్యాటర్ అంటే ఒక పదార్థం. ఆ పదార్థం ఏముంటుంది దానికి, దానికి ఒకటి మాస్ ఉంటుంది, ఇంకోటి వాల్యూమ్. మాస్ అంటే దాని యొక్క బరువు అంటాం దాన్ని కదా, బరువు పరిణామం. ఈ బరువు పరిణామం అనేది రెండు ఉంటాయి, ప్రతి ఒక్క వస్తువుకు ఉంటాయి, అవునా కదా. సో చెప్పాలంటే మన దేహం కూడా మ్యాటరే, మన దేహం కూడా మ్యాటరే. సో ఏదైతే మనం ఈ ఆ పంచభూతాలతో, కళ్ళతో, వీటితో చూస్తున్నామో అదంతా కూడా మ్యాటర్ కింద లెక్క. అందుకే మనం ఏం చెప్తామంటే ఈ జగత్ అంతటిని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాము, మెటలిస్టిక్ అని చెప్తాం. మెటలిస్టిక్ లైఫ్ అని చెప్తాం, అవునా కదా. సో ఎందుకంటే మెటలిస్టిక్ లైఫ్ అని ఎందుకు చెప్తామంటే చుట్టూ ఉన్నది మ్యాటరే అని అర్థం. మన చుట్టూ ఉన్నది మ్యాటరే కాబట్టి దీన్ని మెటలిస్టిక్ లైఫ్ అని సింపుల్గా చెప్పేస్తాం. అయితే ఇప్పుడు మనం ధరిస్తున్న దుస్తులు కానీ, తర్వాత మనం పీల్చుతున్న గాలి కానీ, అవునా కదా, మనకు ఉన్నటువంటి గోల్స్ అంటే మనకున్న లక్ష్యాలు కానీ, అన్నీ కూడా, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి గోల్స్ కూడా, తర్వాత మన చుట్టూ ఉన్న జనాలు, మనం నివసిస్తున్న మన చుట్టూ ఉన్నటువంటి ఒకరుగా చెప్పాలంటే అచర చర, అంటే కదిలేటువంటివి కదలటువంటివి ఏవైనా కానీ అన్నిటికి కూడా ఏముంది అంటే దానికి ఒక స్పేస్ ఉంది, అంటే ఒక మాస్, ఒక బరువు ఉంది, దానికి ఒక పరిణామం ఉంది, మనం చూస్తుంటాం. సో దానికని వీటన్నిటిని ఏం చెప్తామంటే మ్యాటర్ అని చెప్తాం, అవునా కదా. సో మనకి ఈ మ్యాటర్ను మైక్రోస్కోప్ పెట్టి చూసామనుకోండి, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మనకు లోపల ఏం కనిపిస్తాయి మైక్రోస్కోప్లో అంటే పూర్తిగా లోపలికి వెళ్ళి మనం దూర వస్తువులు చూడడానికి టెలిస్కోప్ యూజ్ చేస్తాము. అతి కనిష్టమైనటువంటి సూక్ష్మమైన చూడాలంటే ఏం చూస్తాం, ఏమి ఉపయోగిస్తాం, మైక్రోస్కోప్. సో ఈ మైక్రోస్కోప్లో పోతూ పోతూ చూస్తూ పోతే నేను ఇంతకుముందే చెప్పా, క్వాంటమ్ ఫిజిక్స్లో ఇటీవల కాలంలో మ్యాక్స్ ప్లాంక్, ఆ తర్వాత ఆ, ఆయన యొక్క శిష్యుడైనటువంటి వారన్ ఐసర్బర్గ్, ఆ శిష్యుడైనటువంటి హ్యాన్స్ పీటర్ డ్యూర్, వీళ్ళంతా కూడా కనిపెట్టింది ఏందయ్యా అంటే ఒక పదార్థాన్ని తవ్వుతూ తవ్వుతూ విచ్ఛిన్నం చేస్తూ 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 పోతే చివరికి ఆటం అంటే మాలిక్యూల్స్, ఆటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవి కనిపించాయి. దీని తర్వాత ఇంకా లోపలికి పోతే ఏం కనిపించలే, మొత్తం శూన్యం అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. అదేవిధంగా లోపల ఉన్నదంతా ఆ శూన్యమే, అంటే అదంతా శక్తి అనమాట యాక్చువల్గా. ఆ విధంగా అదే డీపెస్ట్ లెవెల్లో పోతే ఏముందయ్యా అంటే ఎనర్జీ అని అర్థం చేసుకోవాలి. మన స్కూల్లో ఒక ఫార్ములా నేర్చుకున్నాం, మన స్కూల్లో ఒక సూత్రం నేర్చుకున్నాం, అదేంటి, E = MC², అవునా కదా. E = MC² అనేది పక్కా అది లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. చూడండి, ఇది మనం ఎప్పుడో నేర్చుకున్నాం, చిన్నప్పుడే నేర్చుకున్నాం. సో మన మన భౌతిక శాస్త్రంలో ఇది ఖచ్చితంగా మనం నేర్చుకున్నాం అనమాట. అంటే అర్థం ఏంటంటే మనం ప్రతి ఒక్కటి మనం చూస్తున్నది, మన చుట్టూ ఉన్నది అన్నీ కూడా ఏంటంటే దేంతో తయారు చేయబడినవి అంటే ఎనర్జీతో అనేది మనం ఇప్పుడు తెలుసుకోగలిగాం. అర్థమైందా. అంటే మనం ఒక మనం అంతా చుట్టూ ఉన్నదంతా పదార్థ స్వరూపమే అని తెలుసుకున్నాం. ఆ పదార్థాన్ని తవ్వుతూ తవ్వుతూ లోపలికి పోయే కొద్దీ అన్ని ఏమీ లేదు, అన్ని చిన్న చిన్న ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని వాటన్నిటి చూస్తూ పోతే ఆ డీప్ లెవెల్లో ఇంకా చూస్తే ఏంటంటే అక్కడ శూన్యం ఉంది, అక్కడ శక్తిమయమే. అది మనకు వేదాంతాలు కూడా చెప్పాయి కదా. సో వేదాంతాలు కూడా అద్భుతంగా మనకు ఎప్పుడో చెప్పాయి. సో ఇలాంటి విషయంలో మిత్రులారా, మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు, అవి ఏమైనా కావచ్చు, నీరు కావచ్చు, గాలి కావచ్చు, ఆకాశం కావచ్చు, అగ్నితత్వం కావచ్చు, వాయుతత్వం కావచ్చు, ఆ, తర్వాత చెట్లు, పర్వతాలు, ఏవైనా కావచ్చు, మన చుట్టూ ఫర్నిచర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తయారు చేయబడింది ఈ శక్తితో అనేది మనము ఖచ్చితంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అది బేసిక్ ఫండమెంటల్ విషయం ఈ లా ఆఫ్ అట్రాక్షన్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక పాయింట్ రాసి పెట్టుకోండి. ఆల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. మన చుట్టూ ఉన్న ప్రతి పదార్థం కూడా ఆల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. సో ప్రతి పదార్థం కూడా తయారు చేయబడింది ఎనర్జీ. దానికి ఏముంటుందంటే దానికి ఏముంటుందంటే ఆ ప్రతి పదార్థం ఎనర్జీతో తయారు చేయబడింది కాబట్టి దానికి ఒక వైబ్రేషన్, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, అంటే అదొక ఫ్రీక్వెన్సీతో
అదొక కంపన కంపనాలు ప్రకంపనాలు సృష్టిస్తూ ఉంటుంది. అవి కనపడవు మనకు అంతే. అర్థమైందా? సో మన కంటికి కనిపించేటువంటి ప్రకంపనాలు కాదు అవి. దాని యొక్క పౌనఃపున్యం మన కంటికి కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రకంపనాలు ఉంటాయి. ఉదాహరణకి మనం వాడుతున్నాం అంటే సరే మనం మొబైల్ వాడుతున్నాం. మొబైల్ వాడుతుంటే మన చుట్టూ ఎన్నో ప్రకంపనాలు ఉంటాయి కదా. ఎన్నో వేవ్స్ తరంగాలు ఉంటేనే కదా మొబైల్ పనిచేసేది. మరి ఆ ప్రకంపనాలు మీరు చూస్తున్నారా? మనం చూడగలుగుతామా కంటితో? చూడలేం. చూడలేనంత మాత్రం లేవని చెప్తామా? లేదు, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే ఈ మొబైల్ పనిచేయదు కదా. ఇప్పుడు మనం ఇదే జూమ్లో కూర్చున్నాం, మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి ప్రకంపనాలు లేకపోతే, ఆ ప్రకంపనాలు కదలకపోతే మీరు మాట్లాడేది నేను కానీ, నేను మాట్లాడేది మీరు కానీ అసలు వినిపించదు, కనిపించదు కదా. వీటన్నింటికి ఏంటి అని చూస్తే చివరికి తెలిసింది ఏంటంటే ప్రతిదీ శక్తినే. ప్రతి దాంట్లో ఒక ఫ్రీక్వెన్సీ అంటే ఒక పౌనఃపున్యం ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. అర్థమైందా? సో ఇంతే, ఇంకా మ్యాటర్ ఇంతకంటే ఏమీ లేదనమాట. సో ఆ విధంగా సరే మనకేం కావాలి? ఒక హౌస్ కావాలి, కార్ కావాలి, మనీ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి. ఇట్లా ఏది కావాలనుకున్నా కానీ అర్థమైందా? ప్రతిదీ కూడా శక్తిమయమే. మీకేం కావాలి మీ లైఫ్లో అది కూడా శక్తిమయమే. అది పదార్థంగా అనిపించవచ్చు. ఇప్పుడు నాకు కారు కావాలి, ఒక బంగ్లా కావాలి. అదేంటి? అదొక పదార్థమే కదా. అవును కదా. అదో పదార్థమైనప్పుడు ఆ పదార్థం దేంతో తయారు చేయబడింది? శక్తి. మరి శక్తితో తయారు చేయబడినప్పుడు ప్రతి ఒక్కటి శక్తి అనుకున్నప్పుడు ఇంకేముంటుంది? ప్రతి శక్తిమయమే. అప్పుడు ఆ శక్తిని మనం ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకుంటే చాలు. సింపుల్. అర్థమైందా? మేనిఫెస్టేషన్ అంటే ఇంకేమిటో కాదు. మనము ప్రతిదీ శక్తి అని తెలుసుకున్నాం, శక్తిమయం అని తెలుసుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. దిస్ ద సింగిల్ స్టేట్మెంట్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆల్ ద మ్యాటర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ అని తెలుసుకుంటే వెరీ సింపుల్ కదా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాల్సిన విధానమే ఇది, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకుంటే చాలు, ఎందుకంటే ఇంకేముండదు. అవునా కదా. సో ఇక్కడ మీరు నేను కూడా ఒక శక్తితో తయారు చేయబడ్డాము. అవునా కదా. అయితే ఒకే శక్తితో తయారు చేయబడ్డామా లేకపోతే డిఫరెంట్ శక్తినా అని డౌట్ వస్తుంది మనకి కదా. సో కాబట్టి ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం చూడడానికి సపరేట్ కనిపించినా అందరూ కూడా తయారు చేయబడిన శక్తి ఒక్కటే అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అర్థమైందా? సో విర్ ఆల్ విర్ ఆల్ మేడ్ అవుట్ ఆఫ్ సింగిల్ ఎనర్జీ అనేది దీన్ని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది మిత్రులారా. సైన్స్ కూడా ప్రూవ్ చేసింది అద్భుతంగా. ఏంటంటే ఈ మొత్తం యూనివర్స్లో ఉండేది ఒకే శక్తి అని చెప్పేసింది. ఇది కావాలంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. సైన్స్ ఏం చెప్పింది? మొత్తం యూనివర్స్లో ఉండేది ఒకే శక్తి అని చెప్పేసింది. కాబట్టి దాన్ని బట్టి మనకేమర్థం అంటే మీరు నేను మనం అందరం కూడా తయారు చేయబడింది ఒకే ఒక శక్తి నుంచి. మనం అందరం కూడా ఒకే శక్తి నుంచి కనెక్ట్ అయి ఉన్నాము. అర్థమైందా? ఒకరికొకరు కనెక్ట్ అయినాం. సో అయితే ఆ కనిపించని ఆ శక్తి ద్వారా కనెక్ట్ అయినాం అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. అర్థమైందా? శక్తి కనిపించదు, అవునా కదా. సో అయితే మనం దీన్ని ఈ కనెక్షన్ ఎందుకు చూడలేకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఆ శక్తిని చూసేటువంటి ఆ శక్తిని అంటే కనెక్ట్ మన ఇద్దరము మనం అందరం కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ శక్తిని చూసే శక్తిని చూసే సామర్థ్యం ఈ కళ్ళకు లేదు. అర్థమైందా? ఈ కళ్ళకు మన కళ్ళకు లేదు అది. కాబట్టి మనం చూడలేం. సో ఉదాహరణకి మన లోపల ఉన్నటువంటి మన 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 దేహంలో ఉన్నటువంటి అవయవాలు మనం చూడగలమా? చూడలేం కదా. చూడలేమంటే ఏం చేస్తాం? ఎక్స్రే చేస్తాం. అవునా? ఎక్స్రే ద్వారా చూడగలుగుతామా లేదా? అంటే ఎక్స్రే మెషిన్కి ఆ శక్తి ఉంది. సో అదేవిధంగా అంటే మన చుట్టూ ఎన్నో విషయాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ శక్తి అందరినీ కనెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మనమంతా శక్తి స్వరూపులం కాబట్టి మనమంతా పదార్థాలం అనుకుంటే అది ఒక రకంగా భ్రమ, మాయ అంటాం కదా. అది మనం పదార్థాలం కానే కాదు. అది మనం మాయ కిందనే లెక్క అది అలా అనుకుంటే. సో ఎప్పుడైతే మనం అందరం కూడా శక్తిమయమో, శక్తి స్వరూపులమో మనం చుట్టూ కూడా మనం అందరం కూడా శక్తి ద్వారా కనెక్ట్ అయినాం. సో అయితే దాన్ని మనం చూడలేము. అయిందా? ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినట్టుగా మన మన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవి వర్క్ చేస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం కళ్ళతో చూడలేం. దేంతో చూస్తాం? ఎక్స్రే చేస్తే చూడగలం. అలాగా ప్రతిదాన్ని కూడా అదేవిధంగా ఈ శక్తిని కూడా ఇటీవల కాలంలో కొలిచేటువంటి యంత్రాలు వచ్చాయి. అర్థమైందా? అంటే ఎలాగంటే మనము ఒక క్రిలియన్ ఫోటోగ్రఫీ అని చూస్తాం. దాంట్లో ఏం చేస్తారంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రాన్ని నీట్గా ఒక ఆరాలాగా చూపిస్తారు. అయిందా? అది రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ అది, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మరి లేదుగా, ఇప్పుడు వచ్చింది కదా అది. అంటే ఈ విధంగా సో ప్రతిదానికి కూడా అంటే ఆ విధంగా మనం చూస్తే ఖచ్చితంగా మన చుట్టూ ఆ శక్తి క్షేత్రం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో డెవలప్ అయినమాట ఆ విధంగా. సో కాబట్టి
మనం ఎన్నో రిలీజియస్ బుక్స్లో కానీ భగవద్గీతలో కానీ అన్నిట్లో కూడా మనము చదువుకున్నాం. ఏమనంటే మనకు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఎక్కడ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలంటే మన లోపలికి మనం వెళ్ళాలని తెలుసుకున్నాం. అవునా కదా? మనం ఆధ్యాత్మిక శాస్త్రంలో తెలుసుకున్నాం. భగవద్గీతలో చెప్పారు. ఏమని చెప్పారు? భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని చెప్పారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది యాక్చువల్గా ఏదో ఒక తత్వజ్ఞానం అని అనుకోవచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం అనుకోవచ్చు, కానీ సైంటిఫిక్, పక్కా సైంటిఫిక్ ఇది. ఎలా అనేది మనం అర్థం చేసుకుందాం. ఏంటంటే భగవంతుడు కూడా ఒక శక్తిమయము, అవునా కదా? ఒక శక్తి క్షేత్రము లేదా శక్తిమయం అని తెలుసుకుంటే, అవునా కదా? అయితే భగవంతుడు కూడా ఒక శక్తి స్వరూపమే అనుకుందాం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన లోపల ఉన్నాడు అనేది మన ఆధ్యాత్మిక శాస్త్రము అంతా కూడా బోధించింది. అయితే దానికి సైన్స్ ఉందా, బ్యాక్గ్రౌండ్ అంటే ఎస్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు భగవంతుడు ఒక శక్తిమయం అనుకుంటే ఈ ప్రపంచంలో సైన్స్ చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? ఈ మొత్తం యూనివర్స్లో ఉండేది ఒకే శక్తి అని చెప్తుంది. మరి ఆ శక్తి, సో అంటే ఆ, మన లోపల కూడా శక్తి ఉందని తెలుసు కదా. మన లోపల కూడా శక్తి ఉందని తెలుసు. మన లోపల శక్తి ఉంది, భగవంతుడు కూడా ఒక శక్తి స్వరూపం కాబట్టి రెండూ శక్తినే కదా అప్పుడు. సో అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏమని చెప్పుకోవచ్చు? అదే శక్తి మనలో ఉంది కదా. ఆ భగవంతుడికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి మన లోపల ఉంది కాబట్టి అంతా శక్తినే కాబట్టి అంత శక్తిమయమే కాబట్టి అప్పుడు ఎక్కడో దేవుని చూసే బదులు మన లోపల చూసుకోవచ్చు. అర్థమైందా? శక్తి మన లోపల ఉంది, భగవంతుడు కూడా శక్తి స్వరూపమే కదా. ఒకే శక్తి విశ్వమంతా ఉందని సైన్స్ చెప్తుంది. అప్పుడు ఇంకేంటి? ఆ భగవంతుడు ఏదో మన మన లోపలే ఉన్నాడు, అర్థమైందా అని మనం అర్థం చేసుకుంటే అయిపోయి. సో ఆ విధంగా సైన్స్ మనకు అర్థం చేపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఇంకోటి, స్పిరిచువల్ పీపుల్ మనం అబ్జర్వ్ చేస్తే, స్పిరిచువల్ పీపుల్ ఎప్పుడు కూడా, ఆధ్యాత్మిక వేత్తలు ఎప్పుడు కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఇంకొక అంటే చెప్తూ ఉంటారు. ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు కూడా వాళ్ళు హింసను లైక్ చేయరు, హింసను ప్రోత్సహించరు. ఎందుకంటే హింసించడము అంటే ఎవరిని, ఒక జంతువు కానీ ఇంకొక వ్యక్తిని కానీ హింసించడం అంటే నిన్ను అంటే ఎనర్జీ లెవెల్లో చూస్తే అందరం ఒకటే కాబట్టి అదేదో నీవు వేరే వాళ్ళని హింసిస్తున్నావు అని అనుకుంటావు, కానీ నిన్ను నీవు హింసించుకుంటున్నావు అనే ఆ యొక్క సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అర్థమైందా? అంటే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఇంకొకరిని హింసిస్తున్నామని అనిపిస్తూ ఉంటుంది అంతే. అది బాహ్యంగా ఈ ప్రాపంచికంగా అలా అనిపించవచ్చు మీకు. సో ఆ యొక్క పైశాచిక ఆనందం పొందవచ్చు ఇంకో దాన్ని హింసించి, లేదా ఇంకొక జీవిని చంపి దాని యొక్క ఆహారాన్ని టేస్ట్ కోసం తిని మనం ఆ పైశాచిక ఆనందాన్ని పొందవచ్చే కానీ, బట్ అది నిజంగా చెప్పాలంటే అది అంత శక్తిమయ కాబట్టి, అన్ని చోట్ల ఒకే శక్తి ఉంది కాబట్టి, అందరిలో ఒకే శక్తి ఉంది కాబట్టి, అందరిలో భగవంతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు హింసించుకుంటావు అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో అప్పుడు ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో ఖచ్చితంగా ఏమైందంటే మనము ఇంకొక జీవిని హింసించము. అందుకే ఆధ్యాత్మిక పర్సన్ అంటే ఆధ్యాత్మిక వ్యక్తి మాస్టర్ కూడా ఇంకొక జీవిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ హింసించడానికి పోడు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకరి మీద మనం కోపం చూపిస్తాం అనుకుందాం. ఓకే. సో మనం ఇంకొకరి మీద కోపం చూపిస్తాం అంతే, కానీ ఇమీడియట్గా మనం అప్సెట్ అవుతాం. గుర్తుందా? ఇంకొకరి మీద కోపం చూపించి ఉంటాము, కానీ కొంతసేపు మనం అప్సెట్ అయ్యింటాం. ఎందుకు అప్సెట్ అలా అయింటాం అంటే అర్థమైందంటే ఆ ఎనర్జీ లెవెల్లో, ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీలో మనము ఏం చేస్తున్నామంటే మనం ఇంకొకరి మీద కోపం చూపిస్తున్నామే కానీ మన మీద మనం కోపం చూపించుకుంటున్నామని మనకు అర్థమవుతుంది. అది తెలియకున్నా తెలిసినా కానీ ఖచ్చితంగా అది సత్యమే. ఓకే. అప్పుడు ఏమైందంటే మనం ఇంకొకరి మీద కోపం చూపించుంటాము కానీ ఇమ్మీడియట్గా మనం అప్సెట్ అవ్వడం జరుగుతుంటుంది. అందుకే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది గమనించాల్సింది, ఫర్గివ్నెస్. అప్పుడు ఏం చెప్తామంటే ఇంకొకరి మీద కోపడ్డాము, ఇంకొకరిని హేట్ చేసాము, అసహించుకున్నాము. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంకొకరిని ఫర్గివ్ చేయాలి, అంటే ఇంకొకరిని క్షమించాలి. ఇంకొకరిని క్షమించడము అంటే ఇండైరెక్ట్ ఏం తెలుసా? మిమ్మల్ని మీరు క్షమించుకున్నారు, దాని నుంచి బయటపడ్డారు అని అర్థం. అవును కదా? సో ఎనర్జీ లెవెల్లో మనం అందరం ఒకటే అన్నప్పుడు ఇంకొకరిని క్షమించామంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు కూడా క్షమించుకున్నారు. అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఓకే. మనలో ఎలాంటి ఆ యొక్క నెగిటివ్ విషయాలు కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ లేకుండా సో ఆనందంగా హాయిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా సో అంటే మీరు ఎన్నోసార్లు వినింటారు, మీరు ఏది ఇస్తే మీరు అది పొందుతారు అని. అవునా కదా? అంటే మనం ఎవరికైనా హ్యాపీనెస్ ఇస్తే మనకి ఏమొస్తుంది? హ్యాపీనెస్ వస్తుంది. మనం ఇంకొకరికి ప్రేమ ఇస్తే, ప్రేమ పంచితే ఏమొస్తుంది? మనకు ప్రేమ వస్తుంది. అవునా కదా? ఈ విధంగా సో అదే విధంగా ఏమవుతుందంటే మీరు ఎవరికైతే ధనం ఇస్తారో ధనం కూడా మీకు ఎక్కువగా తిరిగి వస్తుంది. సో ఇది మనకు ఉన్నటువంటి సత్యం. కాబట్టి
సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ ఎట్లా ఉంటుందంటే, మనం ఇంకొకరికి ఏమి ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఈ యొక్క శక్తి సూత్రం ఇది, అర్థమైందా? శక్తి సూత్రం, మనం ఏమి ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటాం చూడండి, అలాంటి సూత్రం ఇది యాక్చువల్గా. సరే, ఈ యొక్క శక్తి సూత్రాలు కొన్ని ఉన్నాయి, మనం ఇవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే మొత్తము ఈ యొక్క విశ్వం అంతా కూడా ఈ యొక్క కొన్ని శక్తి సూత్రాల ద్వారా పనిచేస్తుంది. ఆ శక్తి సూత్రాలు మనం ఎప్పుడైతే మాస్టర్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా మనము ఆ యూనివర్స్లో కూడా మనం ఒక మాస్టర్గా తయారు కావచ్చు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ శక్తి సూత్రాలు ఏమున్నాయో తెలుసుకుందాం. శక్తి సూత్రాలు ఇవి చాలా ఇంపార్టెంట్ సూత్రాలు. సో ఒకటో సూత్రం ఏంటి అంటే, శక్తి నాశనం కాబడదు, శక్తి సృష్టించబడదు. అంటే శక్తి సృష్టించబడలేదు, శక్తి నాశనము కాబడలేదు, ఇది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది. చూడండి, ఓకే, ఇది అద్భుతమైన సూత్రం, శక్తి సూత్రం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం? లాస్ ఆఫ్ ఎనర్జీ, అంటే శక్తి సూత్రాలు తెలుసుకుంటున్నాం. మొదటి సూత్రం బాగా అర్థం చేసుకుందాం. శక్తి శక్తికి నాశనం కాబడదు, శక్తి సృష్టించబడదు, శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది అనేది మొదటి సూత్రం. దీనికి ఉదాహరణ, సో ఇప్పుడు ఒక బాటిల్ తీసుకున్నాం, ఒక వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ను మీరేం చేస్తారు? దాన్ని నాశనం చేయాలంటే కరిగిస్తారు. కరిగిస్తే ఏమవుతుంది? ద్రవ రూపం అవుతుంది. ద్రవ రూపమే అయింది, కానీ అది నాశనం అయిందా? నాశనం కాదు. అర్థమైందా? దాని రూపం మార్చొచ్చు మీరు, అయిందా? దాని రూపాన్ని మార్చొచ్చు. ఇలా ఉదాహరణకి నీరును బాగా వేడి చేస్తే ఆవిరి అవుతుంది. ఆవిరిగానే ఉంది కానీ నీరు మాయం అవలా. అర్థమైందా? నీరు నాశనం అయిందా? మాయం కాలేదు. ఎందుకంటే అది ఊరికే దాని యొక్క రూపాన్ని మార్చారు అంతే. రూపాన్ని మార్చవచ్చే కానీ అంతకు మించి మనము ఏమీ చేయలేము. కాబట్టి సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే, సో ఇలాంటి ఈ విషయాలు, ఎన్నో విషయాలు మనము ఈ శక్తి గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి సో ఏదైనా ఒక శక్తిని మనం మార్చవచ్చే కానీ రూపము, మనం ఆ శక్తిని నాశనం చేయడం కానీ సృష్టించడం కానీ జరగదు. ఆ విధంగా తర్వాత రెండో సూత్రం తెలుసుకోండి. రెండో సూత్రం ఏంటంటే, ఇంకొకటి మనకి ఈ యొక్క ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు భగవద్గీతలో ఒక సూత్రం ఉంది, శ్రీకృష్ణుడు చెప్పాడు, గుర్తుంది కదా. సో అంటే ఈ సూత్రాన్ని, మొదటి సూత్రాన్ని ఇంకొద్ది వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏం చెప్పారు ఆయన అంటే, ఈ యొక్క ఆత్మ ఆత్మ అనేది, ఆత్మ అంటే అది శక్తినే. సో ఆత్మ అనేది నీరు చేత తడపబడదు, గాలి చేత అంటే గాలి చేత స్పర్శించబడదు, తర్వాత అగ్ని చేత దహించబడదు అని భగవద్గీతలో చెప్పారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానులు. సో ఇది అది ఒకటే అనిపిస్తుందా లేదా మీకు? ఇది ఫిజికల్గా మనకు సూత్రము, అంటే ఏదైతే శక్తి నశించబడదు, శక్తి ఇంకొక రూపం నుంచి ఇంకో రూపానికి వెళ్తుంది అనేది మనకు ఫిజికల్ సైన్స్లో అర్థమైన కానీ భగవద్గీతలో నేరుగా చెప్పినటువంటిది ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది. దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు అర్థమవుతుంది కదా. సో అట్లా ప్రతిదానికి కూడా మన యొక్క వేదాల్లో, ఉపనిషత్తులో నుంచి వచ్చిన ఈ భగవద్గీతలో కానీ ప్రతి ఒక్కటి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా ఇంకోటి సెకండ్ సూత్రం, మొత్తం శక్తి అంతా కూడా, ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా ఎప్పుడు నిరంతరంగా ఒకటే ఉంటుంది కానీ తగ్గేది పెరిగేది ఉండదు. చూసారా? అంటే శక్తి మీరు ఎంతైనా వాడుకోండి తగ్గదు, ఇట్ ఈస్ కాన్స్టాంట్. అర్థమైందా? సో ఎందుకంటే ఏదైనా కానీ, అంటే ఆ, ఎంత ఏ ఏ విధంగా మీరు వాడుకోండి, ఏ విధంగా వాడుకున్నా కానీ ఆ యొక్క శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది కానీ ఆ టోటల్ ఎనర్జీ, టోటల్ శక్తి అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటుంది. ఎందుకంటే శక్తి అనేది మనం తీసుకుంటాం, శక్తి మనం తీసుకున్న పదార్థాలు ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారినా, ఏం జరిగినా కానీ శక్తి అంటూ మాయం కాదు. శక్తి ఒకటే ఉంటుంది, పదార్థాలు మారుతుంటాయి, రూపాలు మారుతుంటాయి. ఇప్పుడు నేను ఒక రూపంలో ఉన్నారు, మీరు ఒక రూపంలో ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వివిధ వివిధ రూపాల్లో ఉన్నారు, కానీ అంత శక్తిమయమే. ప్రతి ఒక్కరిలో ఉండే శక్తినే, అయితే రూపాలు వేరే కదా. అంత మాత్రాన శక్తి ఏమైనా లాస్ అయిందంటే లాస్ కాదు, శక్తి ఏమైనా తగ్గిందంటే తగ్గదు. శక్తి ఒకటే ఉంటుంది, రూపాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ యూనివర్స్లో, విశ్వంలో శక్తి అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనేది ఒక సెకండ్ సూత్రం. ఇది ఫిజిక్స్ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి, ఈ విశ్వంలో ప్రతిదీ కూడా తయారు చేయబడింది ఒకే శక్తితో. అంటే రెండు శక్తులు లేవు ఇక్కడ. అర్థమైందా? రెండు శక్తులు లేవన్నమాట. సో కాబట్టి మనం కానీ మనకు ఏమైనా గోల్స్, అంటే మనకు ఉన్నటువంటి లక్ష్యాలు అన్నీ కూడా ఆ శక్తితోనే తయారు చేయబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒకరికి ఇంకొకరి మధ్యన ఏం తేడా ఉంటుందంటే,
ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్. అర్థమైందా? మీకు నాకు లేదా ఒక వస్తువుకు ఇంకో వస్తువుకు ఏం తేడా ఉంటుంది? ఆ ఆ యొక్క ఎనర్జీ సేమే, శక్తి సేమే. అయితే ఆ ఆ లోపల ఉన్న వైబ్రేషన్స్ అంటే ప్రకంపనలు అని చెప్పొచ్చు. లేదా వాటి యొక్క పౌనఃపున్యం చెప్పొచ్చు. ఈ రెండిట్లో మాత్రం తేడా ఉంటుంది తప్ప ఎనర్జీ లెవెల్ అందరూ ఒకటే. ఎనర్జీ లెవెల్‌లో అందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు అనేది అర్థం చేసుకోవాలి. ఒక ఒక సైంటిఫిక్‌గా ఒక మిలిటరీ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఆ సైంటిఫిక్‌గా మిలిటరీ ఎక్స్‌పెరిమెంటు చేశారు. దీంట్లో అంత మొత్తం గూడా మనం అందరం కూడా ప్రతిదీ కూడా ఈ ఎనర్జీ లెవెల్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాము. ఆ యొక్క ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటామో మనం అందరం ఆ ఎనర్జీ లెవెల్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాము అనేది ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటో చెప్తాను మీకు. సైంటిస్ట్‌లు ఏం చేశారంటే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి ఆ యొక్క నోటి ప్రాంతం నుంచి డీఎన్ఏ శాంపుల్ తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే ఒక పరికరం మీద పెట్టారు. ఆ పరికరం ఏం చేస్తుందంటే పరికరము ఆ డీఎన్ఏలో ఏమైనా మార్పులు కనిపిస్తూ ఉంటే చూపించేటువంటి పరికరం అది. అర్థమైందా? ఆ పరికరంలో పెట్టారు. పెట్టి ఒక రూమ్‌లో పెట్టారు. ఆ యొక్క వ్యక్తిని ఇంకొక రూమ్‌లో పెట్టారు. యాక్చువల్‌గా డీఎన్ఏ శాంపుల్ తీశారు. దాన్ని పరికరం మీద పెట్టి, ఆ పరికరము, ఆ డీఎన్ఏ శాంపుల్స్ కలిపి ఒక రూమ్‌లో పెట్టారు. ఆ మనిషిని తీసుకెళ్ళి ఇంకో రూమ్‌లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ మనిషికి ఏం చేశారంటే, కొన్ని చిత్రాలు చూపిస్తూ వచ్చారు. వెరైటీ చిత్రాలు. ఎలాంటివంటే, ఎమోషన్స్ ఉండే చిత్రాలు. హ్యాపీనెస్ ఉండేది, అంటే సంతోషం ఉండేది, దుఃఖం ఉండే చిత్రాలు, ఒక రకంగా ఇరిటేషన్ ఉండేది, ఎక్సైట్‌మెంటు, ఇట్లా రకరకాల చిత్రాలను చూపించారు ఆ వ్యక్తికి. చూపించినప్పుడు ఏం జరిగిందంటే, సైంటిస్ట్‌లకు షాక్ అయిన విషయం ఏం తెలుసా? సో, అప్పుడు ఆ యొక్క అతను చూస్తూ ఉన్నప్పుడు అతను చూస్తున్నది ఇంకో రూమ్‌లో కదా! అయితే ఇంకొక రూమ్‌లో ఉన్న ఆ డీఎన్ఏ పరికరం మీద డీఎన్ఏలో ఆ మార్పులు కనిపిస్తున్నాయి. చూడండి ఎలా ఉందో. డీఎన్ఏలో ఆ మార్పులు కనిపించాయి వాళ్ళకి. సో, అప్పుడు షాక్ అయిపోయారు. సరే ఇదేంటి అని చెప్పేసి ఇంకా కొద్దిగా దీని మీద ఎక్స్‌టెండ్‌గా రిసర్చ్ చేద్దామని చెప్పి ఏం చేశారంటే, ఆ వ్యక్తిని కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్లారు. కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్ళి ఎక్కడో ఇంకొక రూమ్‌లో పెట్టి, అక్కడ ఈ యొక్క ప్రయోగం చేస్తే అక్కడ కూడా డీఎన్ఏలో మార్పులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? అంటే ఆ ఎనర్జీ లెవెల్‌లో ఎంత అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నామనేటువంటిది మనకు తెలిసింది మిత్రులారా. కాబట్టి మనం అందరం గూడా తయారు చేయబడింది ఒకే శక్తితోనే. కాబట్టి శక్తి మారదు. అందుకే శక్తి మారనప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్న అగత్యాలు గాని, ఎన్నో హింసలు వీటన్నింటికి కారణం ఏంటంటే ఇలాంటి సైన్స్ తెలియకపోవడం వల్ల. సైన్స్ తెలియదు. ఆ యొక్క విజ్ఞానం తెలియదు. ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము తెలియదు వాళ్ళకి. కాబట్టి నేను వేరే, నువ్వు వేరే, తర్వాత అది వేరు, ఇది వేరు ఎన్ని వేర్లున్నాయి చెప్పండి? ఎన్నో వేర్లు లేవు. ఒకటే ఉన్నదంతా ఒకే శక్తి. అర్థమైందా? సో, ఒకే శక్తి అందరిని ఒక దారంలా కలుపుతుందనమాట. ఒక దారం ఉంది చూడండి ఇప్పుడు ఎన్నో పూలుంటాయి. అవునా? రకరకాల పూలుంటాయి. ఒక ఒక దండలో అనేక పూలుంటాయి. ఎన్నో రకాల పూలు, ఎన్నో కలర్సు. కదా! ఎన్నో విధ విధ పుష్పాలుంటాయి. అయితే కలిపేది ఒకటే. అదేది ఒకే దారము. ఆ దారమే ఈ యొక్క శక్తి. మన అందరిని కూడా కలిపేది ఆ శక్తినే. అయితే ఒక్కొక్కరికి మనకు అందరికి ఒకే శక్తి ఉన్నా మన లోపల మన ఫ్రీక్వెన్సీ వేరే. ఇంకొకరి ఫ్రీక్వెన్సీ వేరే. అందుకే ఏమవుద్దంటే ఒకరు ఒక రూపంలో ఉంటారు. ఇంకో రూపంలో కనిపిస్తారు. అంతకంటే ఇంకేమీ లేదు. అలాగే ఎన్నో జీవులు. రకరకాల జీవులున్నాయి. అంటే ఆ రకరకాల జీవులన్నీ వేరు కాదు. మనం వేరు కాదు. అంతా ఒకటే. అంతా శక్తిమయమే. ఇంతవరకు చెప్పుకుందే అది. సో, అక్కడ వాటి యొక్క రూపాలు వేరే. ఎందుకంటే వాటి యొక్క వైబ్రేషన్స్, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ వేరే కాబట్టి. ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏందంటే సో, ఇక్కడ ఇంకొక నాలుగో సూత్రం ఏంటంటే ఈ యొక్క శక్తి, ఓకే. శక్తి అనేటువంటిది ఎప్పుడైతే ఒకే అంటే శక్తి ఒక 2 శక్తులు అంటే ఇప్పుడు మీరు గాని, నేను గాని ఒక పదార్థం గాని, ఇంకొక పదార్థం గాని ఏవైతే ఒకే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయో, ఓకే. ఆ 2 ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఆ సూత్రాన్నే ఆకర్షణ సూత్రం వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది మన యొక్క నెక్స్ట్ తెలుసుకోబోయేటువంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఆకర్షణ సిద్ధాంతంలో బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. చూడండి లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి 2 విషయాలు ఈ విశ్వంలో అట్రాక్ట్ కాబడతాయి. ఎలాగంటే చెప్తాను. ఇప్పుడు మనం అందరం కూడా ఈ సెషన్‌లో కూర్చున్నాం. మనందరికి ఒకే తత్వం ఉంది. అర్థమైందా? అదేంటి? ఆధ్యాత్మికము అని. మనమందరం కూడా ఒకే ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడికొచ్చాం. మీరు ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అయితే మీరు ఈ సెషన్‌లో కూర్చోలేరసలు. కొద్దిసేపు కూర్చొని బహుశా ఎళ్ళిపోగలరు. ఎళ్ళిపోతారు కూడా. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ వేరే.
మీ థాట్స్, అంటే మీ లోపల మీరు వైబ్రేట్ అవుతున్నా, మీ లోపల మీరు ప్రకంపనలు ఏవైతే మీరు ఉత్పన్నం అవుతున్నాయో, ఉద్భవిస్తున్నాయో, అవి డిఫరెంట్ కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని అవకాశం ఉండదు అనేది అర్థం చేసుకోండి. సో దాన్ని బట్టి, సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఇంతే. ఓకే. సో ప్రతి శక్తి కూడా ఒక ఒక ప్రత్యేక పౌనఃపున్యంతో ఒక ప్రత్యేక పౌనఃపున్యంతో అది కంపిస్తూ ఉంటుంది, ప్రకంపిస్తూ ఉంటుంది. దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాము. కాబట్టి ఏ రెండు విషయాలైనా కానీ, ఏ రెండు వ్యక్తులైనా, ఏ రెండు పదార్థాలైనా, లేదా ఒక వ్యక్తి ఒక పదార్థం అయిందా, ఒక వ్యక్తి ఒక పదార్థం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఎప్పుడైతే ఒకే ఫ్రీక్వెన్సీతో కంపిస్తారో, శక్తి ఒకటే, శక్తి అది ఇది అన్నీ ఒకటే, ఏం వరి కావాల్సిన అవసరం లే. అయితే ఆ పౌనఃపున్యం, ఆ థాట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుందో వాళ్ళిద్దరూ అట్రాక్ట్ కాబడతారు. దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందా? లైక్ అట్రాక్ట్స్ లైక్, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి మనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి మన లైఫ్లో. అవన్నీ కూడా శక్తితో తయారు చేయబడినట్టువే, అవునా కదా? సో వాటిని ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మనం మన వైపు వాటిని ఏం చేయొచ్చు, అట్రాక్ట్ చేయవచ్చు అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అటువంటిది ఈ విధంగా మనకు పనిచేస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది ఖచ్చితంగా పని చేసి తీరుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇంకోటి, ఆ, మనకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే శక్తి, శక్తి ఎప్పుడు నశించిపోదు. అంటే సో ఏది కూడా, అంటే ఏది నశించదు, ఏది పుట్టదు అనేటువంటిది మనం ఎక్కడ తెలుసుకున్నాం అంటే, ఈ యొక్క ఆత్మకు పుట్టుక లేదు, తర్వాత మరణము లేదని తెలుసుకున్నామా లేదా? సో ఆ విధంగా, అంటే అది ఎప్పుడూ ఉంటుంది, నిత్యం ఉంటుంది, అది భగవద్గీతలో చెప్పిందే. అదే విధంగా మనం శక్తి కూడా అట్లే చెప్తాం కదా. ఫిజిక్స్లో ఏం చెప్తాం? ద ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ఓన్లీ చేంజింగ్ ఇట్స్ ఫామ్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ పాసిబుల్ అని చెప్తాం. అదేవిధంగా భగవద్గీతలో ఎప్పటి నుంచో మనం చెప్పింది అదే. ఇంతకుముందు చెప్పుకున్నాం, నీరు తాకబడదు, నీరు కాల్చబడదు, సారీ, ఆత్మ కాల్చబడదు, ఆత్మ తాకబడదు, ఆత్మ తడి చేయలేము అన్నట్టుగా చెప్పాం. అంటే ఇట్ కెనాట్ బి బర్న్ట్, ఇట్ కెనాట్ బి టచ్, ఇట్ కెనాట్ బి వెట్ అని చెప్పుకున్నాం. ఏది? ఆత్మ. అదొక సూత్రం అయితే, ఇక్కడ రెండో సూత్రంగా మనం చెప్పుకుంటే శక్తి కూడా అంతే కదా. శక్తి కూడా నశించదు, అది దానికి పుట్టుక లేదు, అది దానికి మరణము లేదన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా భగవద్గీతలు చెప్పినటువంటివి. అయితే తదుపరి ఇప్పుడు మనం ఈ శక్తి గురించి ఫిజిక్స్ ఎంతో రీసెర్చ్ చేసి మనకి ఇవన్నీ సూత్రాలు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పినటువంటివే, అర్థమైందా? సో ఆ విధంగా ఫిజిక్స్ కూడా చెప్పింది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి పదార్థం కూడా శక్తితో తయారు చేయబడింది అని చెప్పింది. మనం తెలుసుకున్నాం గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అని చెప్పి తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాం అంటే భగవంతుడు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాడు, ప్రతి కణంలో ఉన్నాడు అని చెప్పేది మనం భగవద్గీతలో ఎప్పుడో చెప్పుకున్నాం, ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం అర్థం చేసుకున్న ఏమర్థమైందంటే ప్రతి పదార్థం కూడా శక్తితో తయారు చేయబడింది అనేది రీసెర్చ్ చేసి క్వాంటమ్ ఫిజిక్స్లో కనిపెట్టిన విషయం అది, అర్థమైందా? సో ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడు కనిపెట్టారు. అంటే పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి 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 లోపలికి పోయి అక్కడ శక్తి తప్ప ఇంకేం లేదని తెలుసుకున్నారు. అదే శక్తి అంటే ఆ దేవు అంటే భగవంతుడు కూడా శక్తే కాబట్టి ఆ శక్తి ఎప్పుడో ప్రతి ఒక్కరిలో ఉంది అని తెలుసుకున్నది మన భగవద్గీతలో. అదే విషయాన్ని ఈరోజు మనము సైంటిఫిక్గా కూడా తెలుసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం చెప్తూ ఉంటాం, ఏది? ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్తూ ఉంటాం, ప్రతిదీ కూడా నీ యొక్క తలరాత, నీ చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుందని. అవునా కదా? అంటే యువర్ ఫాస్ట్ లైఫ్ కర్మాస్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ. అర్థమైందా? నీ యొక్క తలరాతను నిర్ణయం చేసేటి ఏంటివి అంటే నీ యొక్క కర్మలే. అంటే నీ కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు అని చెప్పింటాం, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ మీకు అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే దీన్ని ఫిజికల్గా ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు మీరు చేసే థాట్, అంటే మీలో ఉన్నటువంటి వైబ్రేషన్ నుంచి మీరు అట్రాక్ట్ చేస్తారు ఓ విషయాన్ని, కదా? ఇది కర్మ సిద్ధాంతమా కదా? అంటే నేను ఏ కర్మలు చేస్తానో నాకు ఆ ఫలితం వస్తుందని భగవద్గీతలో బ్రహ్మాండంగా చెప్పారు, అవునా? అంటే కర్మల ప్రకారంగా మీ ఫలితాలు, కర్మల ప్రకారంగా మీ జీవితం, అవునా కదా? అంటే ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం మనం చెప్తాం దేవుడు అంటే ఎవరయ్యా అంటే నీ యొక్క పూర్వజన్మ కర్మలు అని చెప్తాం. నీ యొక్క తలరాత ఏది అంటే నీ యొక్క పూర్వజన్మ కర్మలు అని చెప్తాం. ఈ ఈ ఈ జీవితంలో ఈ మన యొక్క ఈ జీవితంలో ఇలా ఉన్నాము అంటే కారణం ఏంటంటే మన యొక్క పూర్వజన్మ కర్మలు అలా ఉన్నాయి అని అర్థం.
ఓకే. మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అంతా మాస్టర్స్ కూడా మంచి పూర్వజన్మ కర్మలు ఉన్నాయి కాబట్టే మీరంతా ఇక్కడికి రాగలిగారు అని అర్థం. అదే ఒక వ్యక్తి బయట ఒక గుడి బయట కూర్చొని అడుక్కుంటున్నాడు అంటే, ఇంకో వ్యక్తి హింస చేస్తున్నాడు అంటే, ఇంకో వ్యక్తి అంటే రకరకాల ఎన్నో అసాంఘిక వ్యవహారాల్లో పాల్గొంటున్నాడు అంటే అతని పూర్వజన్మ కర్మలు ఆ విధంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి మన పూర్వజన్మ కర్మలే మన దేవుడు. అంటే గాడ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ లైఫ్ కర్మాస్ అని అర్థం చేసుకుంటాం. ఇది మనకు ఆధ్యాత్మిక శాస్త్రంలో అద్భుతంగా చెప్పారు ఈ విషయాన్ని. అయితే ఇక్కడ మనం ఫిజిక్స్కి వద్దాం. ఫిజిక్స్ ఏం చెప్తుంది తెలుసా? వాట్ ఎవర్ యూ థింక్, రైట్, వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ యూ వైబ్రేట్, యూ విల్ అట్రాక్ట్ ఇట్ అని చెప్తుంది. అంటే నీవు నీ లోపల, అంటే నీ లోపల ఏదైతే ఫ్రీక్వెన్సీ, ఏదైతే పౌనపుణ్యంతో నువ్వు వైబ్రేట్ అవుతావో అలాంటి వాటిని నీ వైపు ఆకర్షించబడతావు అని అర్థం. అంటే అదే కదా అర్థం. సో మొత్తం మీద నీ యొక్క ఆలోచనలు కానీ నీ లోపల ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు అలాంటి విషయాలనే, అలాంటి పదార్థాలనే, అలాంటి లక్ష్యాలనే నీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తావు అని అర్థం చెప్తుంది. కాబట్టి సింపుల్గా ఏంటంటే మన లోపల వైబ్రేషన్ మనం మారిస్తే మన యొక్క జీవిత గమ్యం మారుతుంది అని అర్థం. మన యొక్క జీవిత గమ్యం మారుతుంది. మనం ఏం సాధించాలో అది సాధించి తీరుతాం అని అర్థం చేసుకోవచ్చు మనం కదా. సో ఈ విధంగా మనకు సైన్స్ ఎలా చెప్తుందో అక్కడ భగవద్గీతలో కూడా అలానే చెప్పబడింది అవును కదా. సో కాబట్టి మనం ఒక్కొక్క మనం ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో అక్కడ ఏం చెప్తారంటే ఎంగా చెప్పాలంటే ఒక భౌతికంగా మనం ఫ్రీక్వెన్సీ, వైబ్రేషను, ప్రకంపనాలు అని మాట్లాడతాం కదా. అదే ఆధ్యాత్మిక పోతే మనం ఏం చెప్తామంటే మీ యొక్క చైతన్య స్థితి అని మాట్లాడతాం. లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. ఈ రెండు పదాలు ఒకటే, అర్థమైందా? ఆధ్యాత్మికంగా లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మీ చైతన్య స్థితి. అదే ఈ ఫిజికల్గా మనం మాట్లాడితే, సైన్స్ పరంగా మాట్లాడితే అదేం చెప్తాము, ఫ్రీక్వెన్సీ లెవెల్ అని చెప్తాం. రెండు ఒకటే. ఓకే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం. సో ఇది మిత్రులారా, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఈ విధంగా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి సో ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక ప్రధాన సూత్రాలని చెప్పుకోవాలి. ఓకే. కాబట్టి ఎవరిని కూడా, ఏ వ్యక్తిని కూడా మనం అంటే డిస్రెస్పెక్ట్ చేయడం కానీ, ఒక వ్యక్తిని వ్యతిరేకించడం కానీ ఎలాంటిది చేయకూడదు. సో భగవద్గీతలో క్లియర్గా చెప్పడం జరిగింది అదే కదా. అంటే ఎవరిని మనం ఒక అగౌరవపరిచినా, ఎవరిని మనం బాధించినా, ఏ వ్యక్తిని ఏ యొక్క ఒక జంతువుని కానీ, ఒక వృక్షాన్ని కానీ దేని బాధించినా చివరికి మనల్ని మనం బాధించుకున్నట్లే లెక్క. అర్థమైందా? ఎందుకంటే అన్నీ కూడా ఆ యొక్క శక్తిమయం, అంతా కూడా దైవమయం కదా. సో ఇవి అర్థం చేసుకోవాలి. సో ఇన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాం కాబట్టి సో ఈరోజు మనకు చెప్పుకుంది ఏంటంటే ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటే ఖచ్చితంగా మనకేం తెలుస్తుందంటే మన చుట్టూ ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో విషయాలు, అంటే కంప్లీట్గా మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద మన యొక్క దృష్టి మారిపోతుంది. మెయిన్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈరోజు సూత్రాలు. మన యొక్క దృష్టి మారిపోతుంది. ఎలా అంటే సో మన యొక్క మన ఫ్యామిలీ కావచ్చు, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్న కొలీగ్స్ కావచ్చు, మన క్లయింట్స్ కావచ్చు, మన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒక చెప్పాలంటే మన చుట్టూ ఉన్న జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మన ల్యాప్టాప్ కావచ్చు. సో మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో కూడా మనల్ని మనం చూసుకుంటాం. అర్థమైందా? అంటే ప్రతి దాంట్లో నేనున్నాను అనేటువంటి భావము మీలో కలుగుతుంది. కాబట్టి సో మన యొక్క రెస్పెక్ట్ కానీ, తర్వాత మన యొక్క ప్రేమ ప్రతి దాని మీద పెరుగుతుంది. ఒక రకంగా అద్భుతమైన రీతిలో మన యొక్క ఆ ప్రేమను చూపించగలుగుతాం. ఎందుకంటే ఈరోజు మనం అర్థం చేసుకున్నాం కదా. సో కాబట్టి సో ఎప్పుడు కూడా అలాంటి ద్వేష భావాలు కానీ సో ఏది కూడా మనలో కలగదు అనేది అర్థం చేసుకోవాలి. సో అంతకుముందు వేరే విధంగా ఉండొచ్చు మన యొక్క స్వభావం అన్నిటి పట్ల. ఇప్పుడు ఈరోజు మనం ఈ యొక్క అంశం తెలుసుకున్న తర్వాత స్వభావం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఉదాహరణకి మన స్పిరిచువల్ గురూస్ లైక్ బుద్ధ, ఆయన ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరిని కూడా అన్కండిషనల్గా లవ్ చేయమని చెప్పేవాళ్ళు. ఓకే. మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కూడా అన్కండిషనల్ అంటే షరతులు లేని ప్రేమ చూపించమని చెప్పేవాళ్ళు. అర్థమైందా? ఎందుకు అలా చెప్పేవాళ్ళు అంటే వాళ్ళే కాదు, ఇంకా గ్రేట్ లీడర్స్ కూడా మహాత్మా గాంధీ కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళందరూ కూడా హింసకు వ్యతిరేకులు, వాళ్ళు శాంతి ప్రేమికులు అవునా కదా.
సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రజలను ప్రేమతో ప్రేమతో తర్వాత శాంతితో గెలిచేవాళ్ళు. అవునా కదా? సో ఆ విధంగా సో గ్రేట్ లీడర్స్కి తెలుసు ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకి ఆధ్యాత్మిక వేత్తలకి ఏం తెలుసు అంటే ఎప్పుడు కూడా అంతే, మనం ఎవరినైనా ఒకరిని అసహించుకున్నామంటే మనల్ని మనం అసహించుకున్నట్టే లెక్క. ఓకే. ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే, ఓకే, అంటే మనం ప్రేమిస్తున్నామంటే ఎవరిని ప్రేమించినా మనల్ని మనం ప్రేమించుకున్నట్టే లెక్క. ఇంకొకరిని క్షమించామంటే మనల్ని మనం క్షమించుకున్నట్టే లెక్క. అవునా కదా? సో ఈ విధంగా అర్థం చేసుకుంటే సో ఇది మన జీవితానికి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి కదా, ఇవి అద్భుతమైన విషయాలు, మన జీవితానికి ఎంతో పనికొచ్చే విషయాలు. వీటన్నింటిని మనం ఫాలో అవుదాం. తర్వాత అందరికీ మనం వీటిని పంచుదాం. అప్పుడు అందరూ కూడా అంతో ఇంతో వాళ్ళలో మార్పు కలుగుతుంది అనే యొక్క మన భావన అనమాట. సో ఆ విధంగా ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాం. నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా అనేక విషయాలు వస్తాయి. అక్కడ మెయిన్ ప్రధానంగా నెక్స్ట్ చర్చించబోయేది లైక్ అట్రాక్ట్స్ లైక్. దాని మీద చర్చించి ప్రతిదాన్ని మన జీవితంలో మనకు కావాల్సినటువంటి లక్ష్యం, ఒక వస్తువు కావచ్చు, ఒక విషయం కావచ్చు, ఒకటి సాధించేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏం సాధించాలనుకున్న మన జీవితంలో దాన్ని మన జీవితానికి ఎలా దాన్ని తీసుకురావాలి, ఎలా దాన్ని మనం పొందవచ్చు అనేటువంటి విషయం మీద నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ మనం సొంగ అద్భుతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు అందరూ విన్నందుకు ఓపికగా మీ అందరికీ కూడా నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.